హెడ్డింగ్ పెట్టుకోండి, ఫంక్షన్స్ అని పెట్టుకోండి. ఫంక్షన్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. నెంబర్ డెఫినేషన్ రాయండి. A relation F from capital A to B. A relation F from capital A to B is said to be a function, if each and every element in capital A, is associated to a unique element in B. It is denoted by F maps capital A to B. బ్రాకెట్లో రాద్దామండి. Read it as F maps capital A to B. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందండి. నేను ఒక రిలేషన్ కన్సిడర్ చేస్తున్నానండి A నుంచి Bకి. క్యాపిటల్ A ఇది క్యాపిటల్ B. క్యాపిటల్ Aలో నేను 1 2 3 4 తీసుకున్నానండి. క్యాపిటల్ Bలో ABC తీసుకున్నా. లేకపోతే D అనే ఎలిమెంట్ కూడా తీసుకున్నా. నేను ఇలా పెట్టేశాను. నేను ఈ రిలేషన్కి F అని పేరు పెట్టానండి. ఒప్పుకుంటారు మీరు? F అనేది A నుంచి Bకి రిలేషన్ అంటే ఒప్పుకుంటారు మీరు? ఏమై సుజిత, F అనేది A నుంచి Bకి రిలేషన్ అంటే ఒప్పుకుంటావా? F అనేది A నుంచి Bకి రిలేషనేనండి. ఓకేనా? ఇక్కడ మనకి ఇక్కడ ఫామ్ అవుతుందండి, ఆర్డర్ ఫేజ్ ఫామ్ అవుతున్నాయి. 1, A 2, A 3, B 4, C అట్లా ఫామ్ అవుతున్నాయండి. A1 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, స్మాల్ ఏ అనేది బిలో ఉంది. కాబట్టి ఇది ఒక రిలేషన్ అండి. ఇప్పుడు ఈ రిలేషన్ ఫంక్షన్ అవుతుందా అవుతా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ అసోసియేటెడ్. 1 అనే ఎలిమెంట్ కి అసోసియేషన్ ఉందండి ఏతో. 2 అనే ఎలిమెంట్ ఎవరితో అసోసియేషన్ ఉంది? ఏతో. 3 అనే ఎలిమెంట్ కి ఎవరితో అసోసియేషన్ ఉంది? బితో. 4 అనే ఎలిమెంట్ కి ఎవరితో అసోసియేషన్ ఉంది? సితో. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ ఏ
ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ ఏ ఈజ్ అసోసియేటెడ్. అదే రాసాం ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ ఏ, ప్రతి ఎలిమెంట్ కి అసోసియేషన్ ఉంది టు ఎన్ ఎలిమెంట్ ఇన్ బి. అయితే అసోసియేషన్ ఎట్లా ఉండాలంటే యూనిక్ ఎలిమెంట్ ఇన్ బి తోనే ఉండాలి. వన్ అన్ ఎలిమెంట్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ అసోసియేషన్ ఉందండి? వన్ అన్ ఎలిమెంట్ కి ఒకే ఒక ఎలిమెంట్ తో. టూ అనే ఎలిమెంట్ కి ఎన్ని ఎలిమెంట్స్ అసోసియేషన్ ఉందండి? బిలోనే ఒకే ఒక ఎలిమెంట్ తో. త్రీ అనే ఎలిమెంట్ కి అసోసియేషన్ ఉందండి బిలో ఎన్ని ఎలిమెంట్స్ తోనండి? ఒకే ఒక ఎలిమెంట్ తో. ఫోర్ అనే ఎలిమెంట్ కి అసోసియేషన్ ఉందండి బిలోని ఎలిమెంట్స్ ఒకే ఒక ఎలిమెంట్ తో. కాబట్టి డెఫినేషన్ అనేది ఇక్కడ 100% వచ్చేసింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ అసోసియేటెడ్ టు ఏ యూనిక్ ఎలిమెంట్ ఇన్ బి. బిలోని ఒకే ఒక ఎలిమెంట్ తో ఉండాలండి అసోసియేషన్. ఏలోని ప్రతి ఎలిమెంట్ కి కూడా బిలోని ఒకే ఒక ఎలిమెంట్ తో ఉండాలి. అది ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ అవుతున్నప్పుడు, అదొక ఫ్యామిలీ ఇదొక ఫ్యామిలీ అవుతున్నప్పుడు ఈ ఫ్యామిలీలో ఉండే ప్రతి మెంబర్ కి కూడా, ఈ ఫ్యామిలీ ఇది ఒక ఫ్యామిలీ అనుకుంటే ఈ ఫ్యామిలీలో ఉండే ప్రతి మెంబర్ కి కూడా పెళ్లి జరగాలండి. ఏం జరగాలి? పెళ్లి జరగాలి. ఆ పెళ్లి అనేది ఈ ఏలోని ఒక మెంబర్ కి ఎంతమంది, బిలోని ఎంతమందితో పెళ్లి చేయాలి? ఒకరితోనే. వన్ అయిన అతనికి ఓకేనా, ఎవరితో అసోసియేషన్ ఉందండి? వన్ అయిన ఎలిమెంట్ కి ఏతో, టూ అనే ఎలిమెంట్ కి ఏతోనే. అంటే వీళ్ళిద్దరు కలిసి ఒకరిని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకరికి ఇద్దరితో ఉండకూడదు. వన్ అనే అతనికి ఇద్దరితో ఉండకూడదు, ఇద్దరికి ఒకరితో ఉండొచ్చు. కాబట్టి ఏలోని ప్రతి ఎలిమెంట్ కి పెళ్లి అవ్వాలి. ఏలోని ప్రతి ఎలిమెంట్ బిలోని ఒకే ఒకరితో ఉండాలి. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఒక ఎలిమెంట్ నుంచి 2 arrows వెళ్ళకూడదు, ఒక ఎలిమెంట్ నుంచి 2 arrows వెళ్ళకూడదు. అట్లాగే ఏ ఒక్క ఎలిమెంట్ ఏదో మిగిలిపోయి ఉండకూడదు. అది ఫైనల్ గా అండి మాట. అర్థమైందా? ఫైనల్ గా చెప్పే మాట అర్థమైందా? ఏలోని ఏ ఒక్క ఎలిమెంట్ కూడా మిగిలిపోయి ఉండకూడదు. అట్లాగే ఏలోని ఒక ఎలిమెంట్ నుంచి 2 arrows వెళ్ళకూడదు. డిఫరెంట్ ఎలిమెంట్స్ నుంచి ఒక ఎలిమెంట్ కి arrow వెళ్ళొచ్చు, ఒక ఎలిమెంట్ నుంచి 2 arrows వెళ్ళకూడదు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ అసోసియేటెడ్ టు ఏ యూనిక్ ఎలిమెంట్ ఇన్ బి. కాబట్టి ఇక్కడ ద రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. రాసుకోవచ్చండి, ఈజ్ ఏ ఫంక్షన్. కాబట్టి వన్ రిలేషన్ ఈజ్ సెడ్ టు బి ఏ ఫంక్షన్ అవ్వాలంటే ఏం జరగాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ అసోసియేటెడ్ టు ఏ యూనిక్ ఎలిమెంట్ ఇన్ బి. రాసుకున్నట్టేనండి అందరూ? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దామండి. ఇది ఫంక్షన్ అవుతుందో లేదో చెప్పాలండి మీరే. G from capital B to C
Is a function or not? No, sir. No, sir. Is not a function. ఎందుకు రీజన్ ఏంటి? No element should Because be left in pattern, sir. associated with C, sir. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ దిస్ సెట్ ఈజ్ అసోసియేటెడ్ అని చెప్పాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి అసోసియేషన్ ఉండాలన్నాం. 3 అనే ఎలిమెంట్ కి అసోసియేషన్ లేదు. ఓకేనా? 3 అనే ఎలిమెంట్ కి అసోసియేషన్ లేదు, అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. It is a function or not? No, sir. H from C to D is a function or not? No, sir. Not a function. ఎందుకు? మరి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ దిస్ సెట్ ఈజ్ అసోసియేటెడ్ గా. One is associated to a unique element in B. One is associated to a unique element in B. No. One అనే ఎలిమెంట్ కి ఎన్ని ఆర్ఎస్ వెళ్ళినాయండి? 2 ఆర్ఎస్ వెళ్ళినాయి. అట్లా వెళ్ళకూడదు. ఏలోని ఈ దీంట్లోని ఈ సెట్ లోని ఎలిమెంట్ నుంచి 2 ఆర్ఎస్ వెళ్ళకూడదండి. ఒక ఎలిమెంట్ నుంచి 2 ఆర్ఎస్ వెళ్ళకూడదు. ఈ సెట్ లోని ఒక ఎలిమెంట్ నుంచి 2 ఆర్ఎస్ వెళ్ళకూడదు. Each and every element in A is associated to a unique element in B? No. One is not associated to a unique element. కాబట్టి ఇది నాట్ ఏ ఫంక్షన్ అండి, ఇది నాట్ ఏ ఫంక్షన్. ఇంత మనం చెప్పింది ఫంక్షన్, ఇది ఫంక్షన్. బట్ టోటల్ గా ఒక రిలేషన్ ఒక ఫంక్షన్ అవ్వాలంటే ఏం జరగాలి? ఒక రిలేషన్ ఒక ఫంక్షన్ అవ్వాలంటే ఏం జరగాలి? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ is associated to a unique element in B. అదండి డెఫినేషన్. నెక్స్ట్ అండి, ఇమేజ్ ప్రీ ఇమేజ్ అని పెట్టుకోండి అండి. ఇమేజ్ ప్రీ ఇమేజ్. రాయండి, దాని కింద రాయండి. If f maps capital A to B is a function and small a comma b belongs to f, then this b is called image of small a, and small a is called pre-image of B. ఈ డయాగ్రామ్ వేసుకోండి. స్మాల్ ఏ తీసుకుందామండి. స్మాల్ ఏని బితో రిలేషన్ ఉందండి. స్మాల్ ఏకి ఎవరితో రిలేషన్ ఉందండి చెప్పాలి మీరు ఎవరన్నా. స్మాల్ ఏకి ఎవరితో రిలేషన్ ఉంది? Small b. బితో. ఇప్పుడు బిని ఏమన్నాము? ఏకి సంబంధించి Image. Image. Of స్మాల్ ఏ ఏమైంది? బికి సంబంధించి pre-image of B, sir. ప్రీ ఇమేజ్. బి నేమో ఏకి ఇమేజ్, ఏనేమో బికి ప్రీ ఇమేజ్. కంప్లీట్ అయిందండి అందరిది.
నెక్స్ట్ అండి హెడ్డింగ్ పెట్టుకోండి. డొమైను కోడొమైన్ range. Domain, codomain, range. If F maps capital A to B is a function, then capital A is called domain of small f, and capital B is called codomain of f. Next line lo rayandi. The set of all free images, the set of all f images, the set of all f images, the set of all f images of the elements, the set of all f images of the elements of capital A in capital B is called range of f. It is denoted by f of A. ఒక ఎగ్జాంపుల్ చెప్తే క్లారిటీ వచ్చిందండి మీకు. ఇది క్యాపిటల్ ఏ అనుకోండి, ఇది క్యాపిటల్ బి అనుకోండి, ఈ రిలేషన్ ఎఫ్ ఫంక్షన్ ఎఫ్ అనుకోండి. చెప్పాలి, ఇది ఫంక్షన్ ఏనా? Yes, ఎఫ్ sir. అనేది ఏ నుంచి బి ఫంక్షన్ ఏనా అడిగా? Yes, sir. ఎస్ అన్నారు. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ ఏ ఇబ్బంది ఏం రాలా. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ అసోసియేటెడ్. ప్రతి ఎలిమెంట్ చూడండి, 1 అనే ఎలిమెంట్ యూనిక్ ఎలిమెంట్ తోనే ఉంది, 2 కి యూనిక్ ఎలిమెంట్ తోనే ఉంది, 3 కి యూనిక్ ఎలిమెంట్ తోనే అసోసియేషన్ ఉంది, 4 కి యూనిక్ ఎలిమెంట్ తోనే అసోసియేషన్ ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్. చెప్పండి డొమైన్ చెప్పండి ఆ ఫంక్షన్ కి. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఏ. 1 2 3 4. కోడొమైన్ చెప్పండి. A, B, C, D, sir. సెట్ బి నే ABCD. రేంజ్ ఆఫ్ ఎఫ్ చెప్పండి. Sir, 1A, 1 comma A. ఎఫ్ ఆఫ్ ఏ ఎంత? 1 comma A. అట్లా కదమ్మా, రేంజ్ అంటే ఏం చెప్పామంటే ద సెట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఇమేజెస్ తోనే ఫామ్ అవుతున్న సెట్టే. ద సెట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఇమేజెస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఇన్ బి. ఏలోని ఎలిమెంట్స్ యొక్క ఎఫ్ ఇమేజెస్ తో ఫామ్ అవుతున్న సెట్టే. అంటే 1 ఏతో అసోసియేషన్ ఉందిగా, అక్కడ ఏ అనేది ఇక్కడ ఉండిద్ది. 2 అనేది ఏతో అసోసియేషన్ ఉందిగా, ఆల్రెడీ ఏ ఉంది. 3 బితో, 4 సితో, అంతే. ఆ సెట్టే రేంజ్ సెట్ అవుతుంది. కోడొమైన్ వేరు, రేంజ్ వేరు. కోడొమైన్ అంటే సెట్ బి మొత్తం, బిలో అన్ని ఎలిమెంట్స్ కోడొమైన్ లోకి వచ్చేస్తాయి. కానీ రేంజ్ వచ్చేటప్పటికి ఏలోని ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ తో ఫామ్ అవుతుంది, రేంజ్ అవుతుంది.
డొమైన్ కోడొమైన్ రేంజ్. అప్పుడు ఎన్నిసార్లు ఇవన్నీ వినపడతా ఉంటాయండి మీకు. ఇక ఫంక్షన్ అనే మాట కూడా వినపడతానే ఉంటది. ఇక కరెంట్ అందరూ కంప్లీట్ అయిందా? ఓకే అండి. నెక్స్ట్ పోలామిల్ ఫంక్షన్ అని పెట్టుకోండి. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వస్తున్నాయండి. పోలామిల్ ఫంక్షన్ if f maps capital R to R is defined by f of x is equal to a naught into x power n plus a1 into x power n minus 1 plus a2 into x power n minus 2 plus up to so on plus an, where a naught not equal to 0, comma a1 comma a2 comma up to so on an belongs to real numbers, comma n అనేది whole number అవ్వాలండి. w n అనేది whole number అవ్వాలండి. is a polynomial function. ఆ polynomial function డిగ్రీ ఎంత అవుతుందంటే n అవుతుందండి. polynomial function of degree n in x, that is a polynomial function in x. It is a polynomial function in x of a polynomial function of degree n in x. ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి. నేను f of x is equal to నేను ఇలా తీసుకున్నానండి. x² plus 3x plus 5 అన్నా polynomial function అయితే అవ్వదు. ఇది polynomial function అయినా ఎంతండి? ఆఫ్ డిగ్రీ ఎంత? 2, sir. ఆఫ్ డిగ్రీ 2. 2. సో ఒక డౌట్. చెప్పమ్మా. ఇప్పుడు పాలినామియల్ ఫంక్షన్ కూడా పాలినామియల్ కానీ స్టాండర్డ్ ఫామ్ డిఫరెంట్ గా ఉంటుందా సార్? పాలినామియల్ ఫంక్షన్ కూడా పాలినామియల్ లాంటిదే కానీ స్టాండర్డ్ ఫామ్ డిఫరెంట్ గా ఉంటుందా సార్? ఇంత ముందర మీకు జస్ట్ మీకు ఏం చెప్పేవాళ్ళు అంటే పోలామిల్ ఎక్స్ప్రెషన్ కింద చెప్పేవాళ్ళు. మీకు ఇంత ముందు ఫంక్షన్ అనే మాట తగిలిరా మీకు ఇంత ముందు? ఫంక్షన్ అనే మాట చెప్పకుండా ఏం చెప్పేవాళ్ళు అంటే పోలామిల్ అని చెప్పేవాళ్ళు, అంతవరకే. అది కూడా ఫంక్షన్ యాక్చువల్ గా జస్ట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేవాళ్ళు, అంతే. అది ఇంక దాన్ని నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు, పోలామిల్ ఫంక్షన్ అని చెప్తున్నాను. దాని దీనికి తేడా ఏం లేదు. యాక్చువల్ గా ఇలా చూపించి దీన్ని క్వాడ్రాటిక్ పోలామిల్ అనేవాళ్ళు, ఓకేనా, ఇంతకు ముందు. ఇప్పుడు మనం ఏమన్నాం, దీన్ని జస్ట్ క్వాడ్రాటిక్ పోలామిల్ అని చెప్తూనే దాన్ని క్వాడ్రాటిక్ ఫంక్షన్ అని కూడా చెప్తూ ఉంటాం దీన్ని.
function. దీనికి డొమైన్ చెప్తారా? క్వాడ్రాటిక్ ఫంక్షన్ డొమైన్ చెప్తారా? చూడండి, ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్ మీరు డొమైన్ చెప్పాలంటే అది మెన్షన్ చేయలేదు డొమైన్ ఏంటో. క్వాడ్రాటిక్ ఫంక్షన్ అడగట్ డొమైన్ ఏంటో మెన్షన్ చేయలేదు. కానీ మనం డొమైన్ మెన్షన్ చేయనప్పుడు, ఏదైనా ఫంక్షన్ డొమైన్ మెన్షన్ చేయనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే రియల్ నెంబర్ సెట్కి వెళ్ళాలి. ప్రతి రియల్ నెంబర్ దీన్ని సాటిస్ఫై చేసిద్దా చేయదా? చేసిద్ది. అప్పుడు డొమైన్ ఆర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్, ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ సాటిస్ఫైయింగ్ దిస్ వన్, the set of all real values for which this function is defined, then that set of real numbers is considered as the its domain. ఆ మాట రాద్దామండి, రాయండి, నోట్ పాయింట్ కింద రాయండి. And if the domain of a function, the domain of a function is not given, then its domain is taken as the set of all real values, of x for which f of x is defined. For example, f of x is equal to 3x plus 5 ఉంది. నేను డొమైన్ ఆర్ అంటున్నా. ఎందుకు డొమైన్ ఆర్ అంటే ఏం చెప్తారు ఎవరైనా? డొమైన్ ఎందుకు ఆర్ కన్సిడర్ చేయాలని అడిగితే ఏం చెప్తారు? Sir, ఏ because రియల్ నెంబర్ అయినా తీసుకో. చెప్పు. domain is taken the set of all real values of x. ఫర్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్ అంటున్నాడు. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఫర్ విచ్ ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్ అవ్వాలండి. అంటే డిఫైన్ అవడం అంటే ఏం లేదు. ఎక్స్ ప్లేస్ లో 1 రాసాము, దాని వాల్యూ మనం చెప్పగలగాలి. ఎంత దాని వాల్యూ? ఎక్స్ ప్లేస్ లో 1 రాస్తే దాని వాల్యూ ఎంత? 8. ఎక్స్ ప్లేస్ లో 2 రాస్తే దాని వాల్యూ ఎంత? 11 sir. 11. అట్లాగే మీకు నచ్చిన రియల్ నెంబర్ దీంట్లో రాండి, దాని వాల్యూ మనం చెప్పగలుగుతాం. ఏ రియల్ నెంబర్ రాసినా దాని వాల్యూ చెప్పగలుగుతాం. రియల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు, -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు మీకు నచ్చిన రియల్ నెంబర్ తీసుకొని దీంట్లో సబ్మిట్ చేయండి, దాని వాల్యూ మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఇట్లా ఒక ఫంక్షన్ అయితే ఇచ్చాడు, దానికి డొమైన్ మెన్షన్ చేయలేదు, మనంతా మనం తెచ్చుకోమన్నాడు. ఏ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ కి అయితే ఆ ఫంక్షన్ డిఫైన్ అవుతుందో దాని వాల్యూ చెప్పగలుగుతాము. ప్రతి రియల్ నెంబర్ దగ్గర దాని వాల్యూ చెప్పగలిగేటట్టయితే ఆ రియల్ నెంబర్ సెట్ ఏమవుతుంది? ఆ ఫంక్షన్ కి డొమైన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక పోలామిల్ ఫంక్షన్ ఇచ్చేసాడంటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, వాట్ ఈస్ దిస్ డొమైన్? డొమైన్ ఆఫ్ ఎవ్రీ పోలామిల్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎంతండి? R, sir. R sir, real number. ఆ మాట రాసుకోండి, నోట్ పాయింట్. డొమైన్ ఆఫ్ ఏ పోలామిల్ ఫంక్షన్
ఈజ్ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ అండి, కాన్స్టెంట్ ఫంక్షన్ పెట్టుకోండి. కాన్స్టెంట్ ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్ కాన్స్టెంట్ అండ్ ఫంక్షన్ పెట్టుకోండి అండి. కాన్స్టెంట్ ఫంక్షన్ అండి. A function f from capital A to B is a constant function if the range of f contains only one element. ఎగ్జాంపుల్ అండి, మరి చాలా జాగ్రత్తగా చెప్తున్న క్లాసెస్ ఇవి, అర్థమవుతుందా? చూడండి, ఎంత అండి ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఎంత? Yes, sir. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఎంత? Yes, sir. Yes, sir. సింగిల్ టర్మ్ సెట్ ఏనేనా? Yes, sir. ఒకే ఒక ఎలిమెంట్ ఉంది రేంజ్ లో, కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. చూడండి, graph of a constant function is a line parallel to x-axis.
కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ ఏ రూపంలో ఉంటుందో చెప్పాలి మీరు. ఇక్కడి నుంచి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న ఫంక్షన్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ అయిపోవాలండి. ఓకేనా? ఇక్కడి నుంచి చెప్తున్న ఫంక్షన్ అంటూ ఒక మాట చెప్పామంటే ఆ ఫంక్షన్ అన్ని కూడా మీకు ఫ్రెండ్స్ అయిపోవాలి, వాటి గురించి మీకు బాగా తెలియాలి. ఓకేనా? ఇక్కడ కూడా కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే అది కూడా ఒక మనిషి లాంటిదేనండి. అది ఏ రూపంలో ఉంటుంది? రూపం అంటే ఇక్కడ గ్రాఫ్ మీనింగ్ అని వచ్చింది. ఓకేనా? కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్ అనగానే ఎమ్మంటే కాన్స్టెంట్ ఫంక్షన్ చూసారా అని అడిగాను అనుకో, మిమ్మల్ని అడిగాను మీ అమ్మని చూసారా అని అడిగాను అనుకో, ఎస్ చూసాను సార్ అంటారు. మీ నాన్న చూసారంటే చూసాను సార్ అంటారు, అవునా కదా? అట్లా మీ రిలేటివ్స్ లో ఎవరన్నా ఒక వ్యక్తిని చూపించి అతను ఎప్పుడైనా చూసారంటే చూసాను సార్ అంటారు. అట్లా కాన్స్టెంట్ ఫంక్షన్ ఎప్పుడైనా చూసారని అడిగా, ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగా. చెప్పండి, ఎవరన్నా చూస్తే చెప్పాలి ఎలా ఉంటుందో. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ లో దట్ ఈస్ ఎ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ తో ప్యారలల్ గా ఉండిద్ది. చూద్దామా ఒక ఎగ్జాంపుల్. f of x is equal to y is equal to f of x is equal to సమ్ 2 తీసుకోండి. ఓకే, ఇదిగోండి ఎక్స్ యాక్సిస్ డ్రా చేయండి, వై యాక్సిస్ డ్రా చేయండి. మీకు తెలుసు ఇది 1 ఇది 2 అవుతున్నప్పుడు, ఓకేనా, ఈ హారిజాంటల్ లైన్ y is equal to 1 అవుతుంది, ఈ హారిజాంటల్ లైన్ y is equal to 2 అవుతుంది. ఎందుకంటే ఈ లైన్ మీద మీరు ఏ పాయింట్ తీసుకున్నా కానీ మీకు నచ్చిన పాయింట్ తీసుకోండి, మీకు ఏ పాయింట్ అన్నా తీసుకోండి. ఇది 1 ఇది 2 అనుకుంటే ఇది 1,2 అవుతుంది. సపోజ్ ఇటు 2 యూనిట్స్ మళ్ళీ ఇది 2 తీసుకున్నారు అనుకోండి, ఇది 2,2 అవుతుంది. ప్రతి పాయింట్ కి కూడా y కోఆర్డినేట్స్ 2 కి ఈక్వల్ అవుతూ ఉంటాయి. ఈ లైన్ మీద ప్రతి పాయింట్ కి కూడా y కోఆర్డినేట్స్ 2 కి ఈక్వల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమైందండి, y is equal to 2 అవుతుంది. ఇదైతే y is equal to 1 అవుతుంది. మనకు కావాల్సింది y is equal to 2. ఇంకా కావాలంటే x is equal to x యాక్సిస్ కి ఈక్వేషన్ ఫామ్ లో చెప్తే y is equal to 0. కాబట్టి y is equal to కాన్స్టెంట్ ఫామ్ లో ఉండేది ఖచ్చితంగా ఏమైందండి, కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. y is equal to 2 is a constant function, y is equal to 3 is a constant function, y is equal to some constant is a constant function. It is a line parallel to x-axis. కాబట్టి ఇక్కడి నుంచి చెప్పే ఫంక్షన్ అనగానే దాని గ్రాఫ్ తెలిసి ఉండాలండి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా?